నిజామాబాద్లో తాజా రాజకీయ పరిస్థితిని మా ప్రతినిధి జైపాల్ ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. రైట్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్పర్సన్లు, అదేవిధంగా నిజామాబాద్ నగరపాలక సంస్థ సంబంధించి మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ సజావుగా సాగుతుంది. మొత్తంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దాదాపు 5 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేసింది. ఈ 5 మున్సిపాలిటీలకు సంబంధించి భీమ్గల్లో కాసేపటి క్రితమే ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. భీమ్గల్లో మున్సిపల్ చైర్పర్సన్గా నాగమణి, వైస్ చైర్పర్సన్గా చంటిలత ఎన్నికయ్యారు. అదేవిధంగా బోధనలో కూడా తోము పద్మ మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. ఎంఐకి సంబంధించినటువంటి అభ్యర్థి వైస్ చైర్పర్సన్గా ఎన్నికైన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే నిజామాబాద్ నగరపాలక సంస్థ సంబంధించి కూడా కాసేపటి క్రితమే ఎన్నిక ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లందరూ కూడా చేయలేబెట్టి తమ మద్దతు అయితే తెలియజేశారు. ఇంకా ఎవరు మేయర్, వైస్ చైర్మన్ అనేది ఇంకా కొంత స్పష్టత రావాల్సి ఉంది. ఇక కామారెడ్డి జిల్లాలో చూసుకుంటే కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్గా ఇప్ప ఉమారాణి ఎన్నికైనట్టు కాసేపటి క్రితమే అధికారులు ప్రకటించారు. అక్కడ కామారెడ్డికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీని వైస్ చైర్మన్గా చేశారు. బీఆర్ఎస్ పార్టీ వైస్ చైర్మన్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా బిచ్చుకుంద సంబంధించి బిచ్చుకుంద మున్సిపాలిటీలో కూడా ఎన్నిక ప్రక్రియ కొనసాగుతుంది. అక్కడ కూడా కాంగ్రెస్ 10 వార్డులు గెలుచుకుంది, బీఆర్ఎస్ 2 వార్డులను గెలుచుకుంది. ఇంకా ఎల్లారెడ్డికి సంబంధించి ఎల్లారెడ్డిలో మొత్తం 12 వార్డులో గాను కాంగ్రెస్ 10 వార్డులు, అదేవిధంగా బీఆర్ఎస్ 2 వార్డుల్లో విజయం సాధించింది. అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి పూర్తి ఆధిక్యత ఉండడంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత ఉండడంతో కాంగ్రెస్ చైర్మన్, అదేవిధంగా వైస్ చైర్మన్ అయ్యే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. బాన్స్వాడ సంబంధించి కూడా బాన్స్వాడలో మొత్తం 12 వార్డులు ఉండగా 12 వార్డుల్లో 19 వార్డులు ఉండగా కాంగ్రెస్ 11, ఎంఐఎం 3, బీజేపీ 2, స్వతంత్రులు 1 గెలుపొందారు. అక్కడ కూడా పూర్తిస్థాయి ఆధిక్యత కాంగ్రెస్ పార్టీకి 11 మ్యాజిక్ ఫేర్ ఉండడంతో అక్కడ కూడా మున్సిపల్ చైర్పర్సన్ ప్రక్రియ అయితే కొంత సజావుగానే సాగుతుంది. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉన్నది. మొత్తంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే ఇప్పటివరకు బిచ్చుకుంద, అదేవిధంగా భీమ్గల్లు, బోధను, కామారెడ్డికి సంబంధించినటువంటి మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అటువంటి ప్రక్రియ అయితే పూర్తయింది. నిజామాబాద్ నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ కాసేపట్లో ఆల్రెడీ ప్రారంభమైంది. కాసేపట్లో మేయర్, అదేవిధంగా డిప్యూటీ మేయర్ ఎవరైతారు అనేది కొంత స్పష్టత రావాల్సి ఉంది. మొత్తంగా ఈ ఎన్నికల ప్రక్రియ కోసం పోలీసులు అయితే భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ నగరపాలక సంస్థ పైన జెండా ఎగరేస్తామని చెప్పేసి చెబుతూ వస్తుంది. ఆ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం సభ్యులు మద్దతు కూడగట్టడంతో మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి ఎక్స్ అఫీషియల్ సభ్యులతో కూడుకుంటే రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళ సంఖ్య చేసుకుంటే మొత్తం 34 చేరింది. బీజేపీ పార్టీ ఏమో 28 డివిజన్లలో కార్పొరేటర్లకు గెలిచారు. బీజేపీ సంబంధించి ఎక్స్ అఫీషియల్ సభ్యులు అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, ఎంపీ అరవింద్ ఉన్నారు. వాళ్ళ సంఖ్య 31 ఉంది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్కే అనుకూలంగా ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇది నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికకు సంబంధించినటువంటి తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.